ఇచ్చి పడేసిన అంటే ఇప్పటిదాకా వరుణ్ తేజ్ పెద్దలో కూడా గణేష్ సినిమాలో ఎంత ఇష్టమో మట్కా సినిమాలో మాత్రం మళ్ళీ ఒక డిఫరెంట్ యాక్టింగ్ ఇష్టం. అసలు యాక్టింగ్ అంటేనే ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటే ఫైట్ సీన్ మాత్రం దానికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది. చిన్న పాప ఉంటే యాక్టింగ్ బాగా చేసింది. అంటే ఇప్పటిదాకా మనకు వరుణ్ తేజ్ చూస్తాం, మనం ఇలా కొత్తగా చూస్తాం. మళ్ళీ ఒక మనకు కేజీఎఫ్ తీసుకొస్తుంది. మళ్ళీ ఒక చాలా అంటే చాలా బాగుంది. గద్దలు కూడా తీసిన తర్వాత మట్కా అంటే టైటిల్ ఎలా పెట్టిన టైటిల్ దగ్గర సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ ఉంది. కెరియర్లో మాత్రం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ, మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అనుకోవచ్చు. మళ్ళీ బరిలో దిగుతుంది మన రామ్ చరణ్ గారు. నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి అది కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ. సూపర్ సూపర్ సూపర్. ఎలా అనిపించింది నా దుమ్ము లేచిపోయింది. నా దుమ్ము అంటే అసలు వరుణ్ తేజ్ యాక్టింగ్ ఏందో ఇంట్లో చూస్తే అంతా బాగా చేసిండు. ఎక్కడ బోరింగ్ లేకుండా కూడా దుమ్ము లేపేసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన విలన్ ఆయన యాక్టింగ్ హైలైట్. ఆయన యాక్టింగ్ హైలైట్ చూడడానికి సింపుల్ గా అనిపిస్తాడు. స్క్రీన్ మాత్రం దుమ్ము లేపేసిండు. యాక్టింగ్ దుమ్ము చింపి స్పెరేసిండు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ గోల్డ్ గెటప్ లో కూడా అదే అంటున్నా చాలా బాగుంది. 3 గెటప్లు వేస్తాడు. 3 గెటప్లలో బాగా చేసిండు. ఏ గెటప్ తక్కువ కాకుండా 3 గెటప్లలో బాగా చేసిండు. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. ఆమె కూడా బాగుంది. అందరినీ బాగుంది. బ్లాక్ బస్టర్.